నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఒక్క ప్రాజెక్టుకు ఇటుక పేర్చింది లేదని, ఒక్క కొత్త పథకం అమలు చేసింది లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కుర్చీ ఎక్కిన రోజు నుండి ఏడాదిన్నరలోనే ఏకంగా 1,79,941 కోట్లు కాంగ్రెస్ సర్కార్ అప్పు చేసిందని ఆరోపించారు. రైతు బంధు అంటే మొట్టమొదటగా గుర్తొచ్చేది కేసీఆర్ గారి మేనిఫెస్టోలో పెట్టకుండా రైతు బంధు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుందని తెలిపారు. నాట్లకు మధ్య రైతుకు పెట్టుబడి సాయం అందించిన రైతు బంధు కేసీఆర్ గారిదని, కోట్లకు మధ్య ఇస్తున్న రైతు ద్రోహి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ సర్కార్ రైతులకు బాకీ పడ్డ మొత్తం 28,400 కోట్లని తెలిపారు. 4 ఎకరాల రైతుకు 1,00,000 బాకీ పడ్డ ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారం వచ్చిన రోజు నుండి నేటి వరకు కూడా ఏ ఒక్క మాట కూడా కట్టుబడి ఉండకుండా అబద్ధాలతోటి ప్రజలని, ప్రత్యేకంగా రైతులని దగా మోసం చేయడం అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మనందరం కూడా చూస్తున్నాం. ఎన్నికల ముందు అనే మేనిఫెస్టోలో ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా, కేసీఆర్ ఇచ్చే 10,000 కాదని 15,000 ఇస్తా, మీరు 10,000 తీసుకొచ్చుకోకండి అని చెప్పిన మాటలు మనందరం విన్నాం. కానీ ఈరోజు కేసీఆర్ గారు అడగకుండా, ఎన్నికల మేనిఫెస్టోలో లేకుండానే ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఇలా భారతదేశ చరిత్రలో కేసీఆర్ గారు నిలిచిపోయిన సంగతి మనందరూ తెలుసు. స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి స్థానిక ఎలక్షన్ల కోసమే డ్రామా ఆడుతూ మళ్ళీ రైతు భరోసా ఇస్తా అని చెప్పి మరొక అడుగు ముందుకేసి ప్రజలను మరొకసారి మోసం చేయాలని చెప్పి ఈరోజు రైతు బంధు చేస్తా అని చెప్పి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుండు. ఇలా ఒక్కొక్క రైతుకు దాదాపుగా 30,000 రూపాయలు బాకీ పడ్డాడు. రాష్ట్రంలో బాకీ పడ్డది ఎంత అంటే రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు, రైతు బంధు దాదాపు 28,400 కోట్ల రూపాయలు బాకీ పడ్డాడు ఈయన గారు. మరి ప్రభుత్వం వచ్చినాక ఏమైనా పని చేసిందంటే తట్టడి మట్టి పోసింది లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చింది లేదు, ఒక ప్రాజెక్టు కొత్తగా కట్టింది లేదు. కానీ అప్పు మాత్రం 1,79,941 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి తన మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ డబ్బుల పంపకాలు తప్పితే ప్రజలకు ఉపయోగపడే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉపయోగపడతలేదనేది స్పష్టంగా కనబడుతుంది. అంటే ఇంత దుర్మార్గంగా రాజకీయ కోణంలో, కక్ష సాధింపు కోణంలో ఈ ప్రభుత్వం పయనిస్తుంది. మంత్రులు మాత్రం ఉన్నా కూడా శూన్యం తప్ప నల్గొండ జిల్లాకు ఈ 16 నెలలు ఏం ఒరగపెట్టింది ఏమీ లేదు. ఏమైనా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వం కేసీఆర్ గారు గతంలో చేసిన ఆనవాళ్ళను తూర్చేయాలి. కేసీఆర్ గారిని గతంలో చేసిన పనులన్నీ కూడా ప్రజల్లో ఒక చెడు ప్రచారం చేయాలి. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది భారతదేశం, ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ప్రాజెక్టు, మహోన్నతమైన ప్రాజెక్ట్ని ఇలా కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో ప్రశంసలు ఇచ్చింది. అలాంటి ప్రాజెక్టు మీద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రాణాలను ప్రణంగా పెట్టి తెలంగాణ చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారిని విచారణ పేరిట కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు జరిగినాయి అనే ఆలోచనతోటి దుర్మార్గంగా విచారణ పిలిస్తే ఇవాళ వచ్చిన విచారణ కమిషన్ కానీ వాళ్ళు ఏమడిగారు, నిన్ను ఇంత పెద్ద ప్రాజెక్టు కడతప్పుడు ప్రతి పని చేసేటప్పుడు కూడా క్యాబినెట్ ఆమోదం ఉంటుంది, క్యాబినెట్ అందరు మంత్రులు డిస్కషన్ చేస్తారు, దానికి మినిట్ రాస్తారు, మినిట్స్లో ఏమి రాశారో మినిట్స్ సబ్మిట్ చేయాలని చెప్పి కమిషన్ అడితే సమర్పించే ధైర్యం, దమ్ము ప్రభుత్వం లేదు. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఏం చేసుకున్నా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వారితో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటుంది, ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా నీ ఇచ్చిన హామీలని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ముందుకు తప్పితే మరొకటి ఉండదు. నేను జిల్లా మంత్రులు కూడా చెప్తున్నా, జిల్లా మంత్రులు, 2 మంత్రులు కూడా ఈ జిల్లాకు రావాల్సిన రైతు బంధు ఈ సీజన్లో దాదాపుగా 800 కోట్ల రూపాయలు రావాలి.
మీరు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా, రైతులకు 800 కోట్లు ఇప్పించి మీ సీనియారిటీ సిన్సియారిటీని నిరూపించుకోవాలని చెప్పి జిల్లా మంత్రులు చెప్తున్నారు, ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాం. దాంతోపాటు మహేష్ గౌడ్ గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈ ప్రభుత్వం పిచ్చి తుక్కుల ప్రభుత్వం అంటే, ఈ పిచ్చి తుక్కుల ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏది డ్రాఫ్ట్ రాస్తే అది మాట్లాడతారు పిసిసి ప్రెసిడెంట్ గారు. కొత్త తెర తీసి ఫోన్ ట్యాపింగ్ అని మళ్ళీ కొత్తగా తెర తీశారు. ఫోన్ పోయింది, కాళేశ్వరం పోయింది, ఈ ఫారంలో వచ్చి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అని మళ్ళీ తెర మీద తీసుకొచ్చి ఇలా కేటీఆర్ గారు ముద్దాయని చెప్పి నిర్ధారణ చేస్తాడు. ఎవరు నువ్వు చేయనీకి కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, దానికి సంబంధించిన కమిషన్లు ఉన్నాయి. కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది అధికారులు చేస్తారు, వాళ్ళకి అవసరాలు బట్టి ఫోన్ ట్యాపింగ్ చేసుకున్నప్పుడు కేటీఆర్ చేస్తారు. కేటీఆర్ దోషాన్ని ఎట్లా చెప్పగలుగుతాను? చెప్పని కానీ సిగ్గుందా నీకేమన్నా? ఇలాంటి తప్పుడు ప్రకటన చేసుకుంటా ప్రజల్లో ఒక గందరగోళ వాతావరణం సృష్టించాలని చెప్పి ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విశ్రమిస్తుంది. ఇలాంటి దుర్మార్గులకు రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. నువ్వు రుణమాఫీ ఇస్తున్నా, రైతు బంధు ఇస్తున్నా, ఏది చేస్తున్నా నీకు వాత పెట్టడం అనేది పక్కా పెడతారు. కేసీఆర్ కారుగురు తప్పడితే చాలు టపా ఓట్లు కుత్తారు. రేపు స్థానిక ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇవాళ నల్గొండ జిల్లాలో ఏ కోణంలో చూసినా, ఎక్కడ చూసినా కూడా గతంలో మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం చేస్తున్నారు. మేము చేసి శాంక్షన్ పెట్టినే శంకుస్థాపన మళ్ళీ చేసి పనులు చేస్తూ తప్పితే కొత్తగా ఒరగబెట్టింది ఏమీ లేదు. ఈ జిల్లాకు ఒక పైసా కూడా తెచ్చిన పాపాన ఈ జిల్లా మంత్రులు కానీ, ఇరిగేషన్ మంత్రి కానీ, ఈ రోడ్డు భవనాల శాఖ మంత్రి కానీ ఏ ఒక్కరు కూడా జీవోలు తీసుకొచ్చిన అంటారు, పనులు జరిగింది ఎక్కర్లేదు. ఏ ఒక్క పని కూడా జరగకుండా కుంటి సాగులు చెప్పుకుంటా బెదిరించుకుంటా అరాచకాలు సృష్టిస్తూ తప్పితే కొత్తగా ఈ జిల్లాకు ఒరగబెట్టింది ఏది అనేది స్పష్టంగా చెప్తుంది. జిల్లాలో ఎమ్మెల్యేలు చూస్తే ఏమంటారు, మురమురాలు బొంగులు పిక్కినట్టు బుక్తురు ఎక్కడ పడితే అక్కడ దొంగలా దొరికి ప్రజల పోతే ఊమేసే పరిస్థితి ఎమ్మెల్యేల మీద. వాస్తవం ఇది. తిరగని గ్రామాలపై వాడు తిరుగుతుండే ఎవడన్నా ఏ ఒక్కరు కూడా ప్రజలు అవపడతలేరు. ఎమ్మెల్యేలు అవపడతలేరు, మంత్రులు అవపడతలేరు. ఏమైనా హైదరాబాదు సీఎం ఇంటి చుట్టూ తిరుగుకుంటా ఫైల్ పట్టుకొని మంది భూములు కబ్జాలు పెట్టి గురి చేసుకుంటా ఎట్లా దోసుకోవాలి, ఎట్లా సంపాదించాలి, రేపు అయితే